హాయ్ అండి. వీరాపురం వెళ్ళిన ఫుల్ వీడియో పెడతానని చెప్పాను కదా. కొంచెం ఎండబెట్ట వల్ల ఫీవర్ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అందుకే వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. ముందుగా గుంటలోడ్డానికి పారకి గడ్డపారకు కూడా పూజ చేస్తున్నారు. తపస్మాన్ చేయడానికి పెద్ద తాటిమాను తీసుకొచ్చి పెట్టారు. ఇంకా మా వారు కొలతలు తీసుకొని గీతలు గీసుకుంటున్నారు. ఓ పక్క గుంట తవ్వుతున్నారు. ఇలా గీతలు గీసుకున్నాక పని స్టార్ట్ చేసే ముందు పూజ చేస్తారు. ఇంకా మా వారైతే పని మొదలు పెట్టేశారు. గీతలు గీసుకున్న చోట చిన్న చిన్న తొళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా మా వారు స్టార్ట్ చేయగానే అక్కడున్న మిగతా వాళ్ళంతా కూడా తలో చేసి తపస్మాన్ అయితే రెడీ చేశారు. తపస్మాన్ అయితే ఈ విధంగా రెడీ అవుతోంది. చూడండి, గుంట కూడా బాగా లోడేశారు తపస్మాన్ పెట్టడానికి. గుళ్ళో నుంచి మేళతాళాలతో పసుపు నీళ్ళు తీసుకొచ్చి తపస్మాన్ అయితే శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లతో పువ్వులతో అలంకరణ అయితే చేస్తారు. తపస్మాన్ ఈ విధంగా ఆడవాళ్ళు శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి చేయడం చాలా బాగుంటుంది. నేను ఇదే ఫస్ట్ టైం ఇలా చేయడం. అక్కడికి వెళ్ళాక నేను కూడా చేశాను. నాకు చాలా బాగా అనిపించింది, హ్యాపీగా. ఎక్కడ ద్రౌపదమ్మ తిరునాళ్ళు అవి జరుగుతున్నా దూరం నుంచి వెళ్ళి అమ్మవారిని చూసి దండం పెట్టుకొని రావడమే కానీ ఇంత దగ్గరగా నేను ఎప్పుడు చేసింది లేదు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. మంచి బంతి పువ్వులతో చుట్టంగానే తపస్మాను కొత్తగా కనిపిస్తుంది, కొత్త కళగా ఉంది. పైన అయితే అరటి మాన్లతో పువ్వులతో పీఠం లాగా ఏర్పాటు చేసి తోరాలతో బాగా అలంకరణ చేశారు. పూజ అంతా అయిపోయాక ఆ గుంటలో నాణాలు, పాలు, నవరత్నాలు వేసి పూజ చేసి ఇంకా తపస్మాన్ అయితే పైకి లాగడం జరుగుతుంది.
గోవింద నామాలతో ఆ ద్రౌపదమ్మ తల్లి చల్లని చూపుతో తపస్మాన్నైతే దిగ్విజయంగా నాటారు. మా వారి చేతుల మీదుగా ఇంత మంచి శుభకార్యం జరుగుతుందంటే నిజంగా ఇది మా గొప్పతనం కాదు, మా పూర్వీకులు మాకిచ్చిన వరమని చెప్పాలి. ద్రౌపదమ్మ తల్లి చల్లని చూపు మా కుటుంబంపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా అర్జునుడు తపస్మాన్ మీదకి ఒక బాలుడైతే పైకెక్కి అందరికీ నిమ్మకాయలు, అరటి పండ్లైతే విసిరేస్తారు. పిల్లలు లేని వాళ్ళు పట్టుకుంటారు. సాయంత్రం వరకు ఉండి మొత్తం కార్యక్రమం చూసి వెళ్దామంటే ఫాస్టింగ్ ఉండడం వల్ల నా వల్ల కాల. ఇంకా మా వారు కూడా సరే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పారు. ఇంకా గర్భగుడిలో అయితే వచ్చి టెంకాయ కొట్టుకొని దర్శనం చేసుకొని అయితే ఇంటికి బయలుదేరేస్తున్నాం. అర్జునుడు తపస్మాన్ చుట్టూ సదరంగా చేసి ఆ తపస్మాన్ పైకెక్కిన మనిషి పిల్లలు లేని వారికి, కోరికలు తీరని వారికి అరటి పండ్లు, నిమ్మకాయలు విసిరేస్తారు. అలా అవి తీసుకొని ప్రసాదంగా తీసుకోవడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. గర్భగుడిలో కృష్ణుని విగ్రహం, ద్రౌపదీదేవి, పాండవులందరూ ఉన్నారు. దర్శనం చేసుకొని అయితే ఇంక ఇంటికి బయలుదేరేసాం.